మట్టిలో మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమం అమరావతి ఛాంపియన్షిప్ ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికైంది. నేటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న క్రీడా మహాసంగ్రామంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 10,000 మంది క్రీడాకారులు సత్తా చాటనున్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0లో భాగంగా షాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 4 రోజుల పాటు జరిగే పోటీల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో బాలురు, బాలికలకు 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. గత 2 నెలలుగా జిల్లా నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన వారికి తుది దశలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో 2,07,498 మంది క్రీడాకారులు పోటీపడగా జిల్లా స్థాయిలో 83,650 మంది పోటీపడ్డారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి 9,911 మంది ప్రతిభావంతులు ఎంపికయ్యారు. అండర్-17లో 614, అండర్-23లో 545 జట్లు పోటీ పడుతున్నాయి. అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీల కోసం తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ సహా మొత్తం 9 వేదికలను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలు జరగనున్నాయి. మంత్రి లోకేష్ చేతుల మీదుగా విజేతలకు సుమారు 91,90,000 రూపాయల నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు షాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. అమరావతి ఛాంపియన్షిప్ అంటే ఏదో పోటీ పెట్టి వదిలేయడం లేదు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమం అమరావతి ఛాంపియన్షిప్. మనం కొన్ని స్కూల్స్లో ఊహించిన విధంగా వాళ్ళ టాలెంట్ మాకు ఐడెంటిఫై అయ్యారు. ఇప్పుడు అరకు, పాడేరు, మన్యం జిల్లాల్లో అయితే అసలు వాళ్ళు ఆర్చరీలో కావచ్చు, అథ్లెటిక్స్లో కానీ, వెయిట్ లిఫ్టింగ్, విజయనగరం అయితే అద్భుతంగా రాణించే పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా మేము గుర్తించే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. స్పోర్ట్స్ స్కూల్స్ కానీ, అకాడమీలకు కానీ అసోసియేషన్స్ సమన్వయం చేసుకుని వీళ్ళని ట్రైన్ చేసి బెస్ట్ గా మెడలిస్టులుగా తయారు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నేడు జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత హాజరు కానున్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీస్తున్న క్రీడా పండుగను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా శారీరకంగా, మానసికంగా దృఢంగా మారేలా క్రీడలను ప్రోత్సహిస్తూ ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అమరావతి ఛాంపియన్షిప్ సాగుతోంది.